నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మలేరియా నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి అవగాహన ర్యాలీని ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్ బీఆర్ఎస్ హయాంలో రైతుల నిలువు దోపిడీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి రైతులకు పలు సూచనలు చేసిన కరీంనగర్ కలెక్టర్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల నిరసన ర్యాలీ వివిధ పార్టీల ఆధ్వర్యంలో మృతులకు ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. మలేరియా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యులు కావాలన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట పీహెచ్సీలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మలేరియా వ్యాప్తి, వ్యాధి నిర్ధారణ, వైద్య సదుపాయం, వైద్యం అందించే విధానం తదితర అంశాలపై ప్రజలకు క్లుప్తంగా వివరించాలన్నారు. జిల్లాలో గత ఏడాది మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్యులు, సిబ్బంది తమ పరిధిలోని వార్డులు, గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్, పీహెచ్సీ డాక్టర్ సయ్యద్, సైరా అంజుమ్, డాక్టర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక చాలా శుభ్రమైన జిల్లా. ప్రతి ఒక్క చోట మోరి కట్టి ఉన్నారు 99% ప్లేసెస్లో. సో దానివల్ల మా చేతి మీద ఏం పని ఉన్నాయి చెప్పండి, ఆ క్లీన్ చేసి పెట్టాలి. సో క్లీన్ ఎట్లా అవుతుంది? మీ ప్రతి ఒక్క పిహెచ్సిలో, సిహెచ్సిలో విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ డే ఉంటుంది, ఉంటుందా కాదా? దీనికి ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసి మోరీ క్లీన్ అవుతుందా లేదా, వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ పెడుతున్నారు లేదు, ఒకవేళ స్టాగ్నేటెడ్ వాటర్ అయితే, ఎక్కడైనా ఒకవేళ డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ ఆయిల్స్ బాల్ పెట్టాలి. మెలాథైన్ ఇంకా ఆర్గానోఫాస్ఫేట్ ఏదైనా కెమికల్ ఉంటే డిఎంహెచ్ఓ గారు చెప్పారు మీ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి, అది మీరు ఆడిట్ చేయాలి విలేజ్ లెవెల్ హెల్త్ అండ్ శానిటేషన్ డే మీద. సో ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొనాలి. మీ సొంత ఇంటి పనిలాగా ఆ పని కూడా చేయాలి. ఓకేనా? అదేవిధంగా ప్రతి ఒక్క పిహెచ్సి, సిహెచ్సిలో మాకు సఫిషియెంట్గా మలేరియా కిట్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం కటింగ్ల పేరుతో రైతులను నిలువు దోపిడీ చేసిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కటింగ్ల పేరిట ఎంత అవినీతికి పాల్పడిందో ప్రజలకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. అధికారంలో లేనప్పుడు వడ్ల కటింగ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు సాయిరి మహేందర్, చిలక సతీష్, వేగోళం అబ్బయ్యగౌడ్, అమిరిశెట్టి రాజలింగు, ప్రభాకర్, సీఈఓ సంతోష్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడకాపూర్, వెంకట్రావుపల్లి, కాచాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికి కూడా వడ్డీ కంటే ఎక్కువ మాఫీ అయిన సందర్భం లేదు. అంటే ఏ రైతు కూడా రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకి వెళ్ళి రైతు రుణమాఫీ అయి మళ్ళీ రుణం తీసుకున్నటువంటి దాఖలాలు ఆ 9.5-10 ఏళ్ళు. ఇవాళ దాదాపు 502 మందికి రుణమాఫీ జరిగింది. మళ్ళీ బ్యాంకులలో రైతులు రుణం తీసుకున్నారు. అదేవిధంగా 367 మందికి సన్నవడ్ల బోనస్ పడ్డది మన కాచాపూర్ గ్రామంలో. 367 మందికి 67 మంది 17,724 క్వింటాల 4 కిలోల వడ్లను ఇది మొన్న సీజన్ల జోకిరు. అంటే నేను అనుకుంటా మన సింగిల్ విండోను ఐకేపీ రెండు కలిపి మళ్ళీ ఒకసారి చెప్తున్నా 17,724 క్వింటాల 4 కిలోలు సన్నవడ్లను జోకితే దానికి గాను ఇది సన్నవడ్ల బోనస్ డబ్బులు 88,62,200 రూపాయలు రైతుల అకౌంట్లలో సన్నవడ్ల బోనస్ డబ్బులు జమ అయినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని, సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, గంగాధర్ పాల్గొన్నారు. భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారం కాని సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండేలా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో తహసీల్దార్ పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు సైతం కలెక్టర్ దృష్టికి వచ్చేవని, దీంతో పరిష్కారంలో కాస్త జాప్యం జరిగేదన్నారు. నూతన చట్టంలో క్రింది స్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ భీమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న సదానందం, పలువురు డైరెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భూమికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మోకా మీద కూడా కొన్ని సమస్యలు ఉంటది. ఎట్లా అంటే ఒక రైతులకి ప్రత్యేకంగా మనము లావణి పట్టా కేసెస్ లో అట్లా చూస్తున్నాము. అసైన్మెంట్ జరిగేటప్పుడు ఒక 100 ఎకరం విస్తీర్ణంకి ఒక 50-30 రైతులకి భూమిని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సబ్ సర్వే నంబర్ సరిగా ఉండవు, సబ్ సర్వే నంబర్స్ ఉండవు. రైతులకి ఎక్కడైనా వాళ్ళకి అనుకూలంగా ఉన్న భూమి అంటే 100 ఎకరాల్లో ఎక్కడైనా రాయి గుట్ట లేకున్నా జలాధారం పక్కనే ఉంటే రైతులు అక్కడే పోయి సాగు చేసి ఒక 30-50 ఏళ్ళ అలా గడిచిపోయింది. సడన్ గా ఇప్పుడు భూసేకరణ జరిగేటప్పుడు చూస్తే ఆ సర్వే నంబర్ అసలు ఆ సాగు చేసిన ప్లేసే కాదు అని ఇప్పుడు రైతులకి తెలుస్తుంది. అంటే ఇట్లాంటి కూడా మోక మీద కూడా అంటే 2 ఎకరాల సాగు చేస్తారు, కానీ ఏ 2 ఎకరాలు సాగు చేయాలి ఇక్కడనా అక్కడనా రైతులకి తెలియకుండా జరిగేది. ఇప్పుడు మనకి భూభారతిలో సెక్షన్ 12 పరంగా ప్రతి దానికి ఒక ఐడి ఇస్తూ మ్యాప్స్ చేస్తూ అంటే జియో కోఆర్డినేట్స్ ట్యాగ్ చేస్తే ఎప్పుడైనా వివాదం ఉంటే డీజీపీఎస్ సర్వే అందరికీ తెలుసు, రైతులకి సర్వే అంటే డీజీపీఎస్ సర్వే పోయి సర్వే విభాగం నుంచి చేస్తారు.
సో అలాంటి డీజీపీఎస్ సర్వే చేయాలంటే తప్పకుండా ఈ సెక్షన్ 12 కింద ఇచ్చిన మ్యాప్స్ కి వ్యవస్థ కానీ, ఐడికి వ్యవస్థ కానీ, జియో కోఆర్డినేట్స్ ట్రేస్ చేయడానికి వ్యవస్థ కానీ చాలా ఉపయోగం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రైతు వేదికల్లో భూభారతిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై రైతులు, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారని వివరించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ సురేష్, ఆర్ఐ రఘు, అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటల సాగు విస్తీర్ణం, అంతర పంటల సాగు, దిగుబడి, నీటి వనరుల లభ్యత వంటి అంశాలను ఆరా తీశారు. మామిడి సాగు విధానం, అధిక దిగుబడికి తీసుకుంటున్న చర్యలు, మార్కెటింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెంట్లు రూల్ ప్రకారం 4% మాత్రమే కమిషన్ తీసుకోవాలని సూచించారు. మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతులకు ఘన నివాళులు అర్పించారు. పర్యాటకులపై ఉగ్రదాడుల దాడిని తీవ్రంగా ఖండించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీని చేపట్టారు. అనంతరం మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఉగ్రవాదికి పాల్పడిన ముష్కరులను మట్టుపెట్టేలా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టు చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందన్నారు. ఇప్పటికైనా హిందువు మేల్కోనాలని సూచించారు. 370 రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా, అరాచకంగా నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చెప్పి వాళ్ళ అడిగి తెలుసుకొని మరి హిందువులని వాళ్ళ కిరాతకంగా చంపడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము. ఇలా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ను మరి భారతదేశంలో ఒక వన్నెదిచ్చే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా భావించిన, మరి పర్యాటక కేంద్రంగా మరి ఆ ప్రాంతానికి వన్నెదిచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ఈ ముష్కరుల చేతిలో పాకిస్తాన్కి సంబంధించిన
ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విజిటర్స్ మీద దాడులు చేసి హిందువుల మీద కేవలం హిందువా ముస్లిమా అని చెప్పేసి దాడి చేయడం పాశవికమైన చర్య. ఈ చర్యను భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఖండిస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో వైద్యులు, ఆవోపా ఉపాధ్యాయులు, అర్చకులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ చౌరస్తా నుండి పాత అంబేద్కర్ కూడలి ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రవి, మాజీ అధ్యక్షుడు మల్లేష్, ఆకుల రాజేందర్, శ్రీనివాస్, రవి, పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మన భారతదేశం సనాతన భారతదేశం. మన దేశంలో హిందువు కానీ, క్రైస్తవుడు కానీ, ముస్లిం కానీ భేదభావం లేకుండా అన్నదమ్ములు వాళ్ళే కలిసి ఉంటున్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మనని ఏ కులము, మీ పేరేంటి, మీ మతం పేరేంటి అడిగి మరీ మనని దౌర్జన్యంగా కాల్చి చంపేస్తున్నారు. ఇక్కడ నుండైనా మనం మేల్కొనండి. భారతదేశ పౌరులం, మనది హిందూ దేశం. హిందూ మతం అనుకొని మనం మతాలు కులాలు పెరగకుండా హిందూ మతం అనుకొని మెదలాలి. కులాలు మతాలు పక్కన పెట్టి, ఈర్ష్య అసూయలు పక్కకు పెట్టి, దేశం కోసం మన దేశాన్ని కాపాడేటువంటి రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్లాలి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. హోటల్స్, కిరాణా షాప్స్, వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించి పట్టణ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో పట్టణంలోని ముఖ్య కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ బంద్కు అందరూ, ప్రతి ఒక్క హిందూ బంధువులు, వర్తక వాణిజ్యం వారు, షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి వారి మద్దతు తెలపడం జరిగింది. ఇట్టి బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి మన హిందూ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇలాంటి సమయంలో మనం దేశం కోసం, ధర్మం కోసం మనం పార్టీలకు అతీతంగా ఐక్యంగా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. హిందూ వాహిని ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా బంద్లో పాల్గొన్నారు. ఉదయం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ దేశాన్ని విభజించడం కొరకు మాట్లాడుతున్న అసదుద్దీన్ ఓవైసీకి మన భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పాకిస్తాన్ను ప్రపంచ దేశంలో లేకుండా చేయడం కూడా భారతదేశానికి చత్తా ఉంది. ఈ సనాతన ధర్మం గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్న అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇంకా దాడి జరుగుతూనే ఉంది. హిందువులందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పేప్పుడు హిందువుల్ని ఎవరిని కూడా వాళ్ళ భాష అడగలేదు. నువ్వు తమిళవా, తెలుగా, కన్నడని అని అడగలేదు. మరి ఏ కులం అని అడగలేదు. బట్టలిప్పి హిందువులు అయితే చంపేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, సీనియర్ నాయకులు పడాల గణేష్, బోయిని రాజు, గడ్డం రవి, పెద్ది శ్రావణ్, వేణు పాల్గొన్నారు. భారతదేశాన్ని, టూరిస్టుని నాశనం చేయాలని కోరుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ ఒమర్ అబ్దుల్లా లాంటి ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డా ఇచ్చేటువంటి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మేము చెప్పాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఇవాళ నిన్న రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఈ మేము తీసుకుపోయిన నిర్ణయం ఉంటాయని చెప్పారు. దానికి తగ్గట్టు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు దాని అందరూ. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రాలలో స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ వ్యాపారులు, దుకాణాల యజమానులు, ఆటోలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కోడిమ్యాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఇండియాను ఏదో చేద్దాం, ఏదో చూద్దాం అంటే మేము 140 కోట్ల జనాభా కలిగిన హిందూస్థాన్ ఇది. అందరం మేము ఓపిక పట్టినంత వరకే మీ ఆగడాలు. అటువంటి దేశాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు మా కొడిమ్యాల మండలి తరఫున సవాల్ చేస్తూ ఇలాంటి చర్యలు మరియు ఇటువంటి మమ్మల్ని కవ్వింప చర్యలు చేస్తే ఊరుకునేది లేదని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల యూనియన్ సభ్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్
లోయలో ఉన్నటువంటి పహల్గాం జిల్లాలో మంగళవారం జరిగినటువంటి సంఘటనను మేము గుర్తు చేసుకుంటూ దీన్ని మా వేణవాడ దేవస్థానం యూనియన్ తరఫున ఖండించడం జరుగుతున్నది. అవసరం ఉంది. మా దగ్గర ఉన్న ఆయుధాలు మీ దగ్గర లేవు. అనవసరంగా హిందువులతో పోరాడి ఓటమి పాలవడం తప్ప మీతోటి ఏమీ కాదు. ఎప్పటికైనా భారతీయుల్లాగా కలిసి ఉండండి. మేము మీ జోలికి రావడం లేదు. మీరు మా జోలికి అయితే ఇక్కడ నుంచి మేము సహించేది లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం పాకిస్తాన్ జెండాను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు సూర్య, పలువురు దుకాణదారులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మనం బీసీలమని, ఎస్టీలమని మనం కొట్లాడుతున్నాం. మనం ఈ కులం ఆ కులం అని కొట్లాడుతున్నాం. మన మహారాష్ట్రనా, తెలంగాణ, ఆంధ్రానా ఇవని చెప్పి మనం కొట్లాడుతున్నాం. వాళ్ళు ఏమడుతున్నారు, నువ్వు హిందువా కాదా? మన హిందూ బాంధవులు అందరం కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనందరం కూడా హిందూ బాంధవులు అందరం కూడా మనందరం ఐకమత్యంగా ఉండి ఇటువంటి నీచం అరాచకమైనటువంటి తీవ్రవాదులను కానీ ఎవరిని కూడా తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి తీవ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరినీ ఏరివేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అదేవిధంగా ఈ విధంగా మన భారతీయులందరూ ఇప్పుడు మన హిందువులందరూ ఒక్కటై ఏదైతే మనము బాబ్రీ మసీద్ని ఎలా కూలగొట్టామో అదే విధంగా మన పాకిస్తాన్లో ఆక్రమించిన కాశ్మీర్ను కూడా మనమే వెళ్లి మనమే కర సేవకులుగా మనమే ఒక సైనికులుగా పనిచేసి ఈరోజు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతులకు నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మసీదు నుండి నంది చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయవద్దంటూ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి రామగుండం సర్వీస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టారు. సింగరేణి సంస్థ కోసం భూములు కోల్పోయిన తాము ఉపాధి పనులు లేకుంటే రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని వారు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అలవద్దు, మాకు కుప్పలు మా బంగారు వర్షం భూములు పోయినాయి, మేము చేసుకు బతుకుదామంటే ఏం పని లేదు, కూలి లేదు. మగవాడు పోదామంటే అక్కడ అంతరం వాడు పోతే అని రూపాయలు ఆడవాళ్ళు పత్తేళ్ళ పోతారు. వాళ్ళు వద్దాన ఈ 100 రూపాయలు ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు. పాపం ఎండనక నిలకపోతే వాళ్లకు పైసలు వస్తాయి. అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు, మాది ఇప్పటి కాదు పూర్వం నుంచి ఉన్న ఊరు, మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు, చేసుకుందామంటే పనులు లేవు, మేము తిందామంటే మాకు తిండికి లేదు. మాకు ఊళ్ళో ఏం లేవు, చేసుకొని తిందామంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు. మా బాధ మున్సిపాలిటీ అవుతుంది, మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం, మా భూములు జాగలేవు. మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట నుండి రాజారాం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ చేసిన పోరాటాలను ఇంటింటా ప్రచారం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని, ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్ ఎప్పుడు సీఎం అవుతారని జనం ఎదురుచూస్తున్నారని చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభలకు తరలి రావాలని కోరారు. అంతకుముందు పహల్గాం దాడిలో మృతులకు 2 నిమిషాలు సంతాపం తెలియజేశారు. జరగబోయే రజతోత్సవ సభ సందర్భంగా దాదాపు జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాలలో 500 టార్గెట్ ఇచ్చారు. కొరుట్ల 5,000, అదేవిధంగా ధరంపూర్ 5,000 ఉన్న 2 మండలాలు కూడా పక్కకి వేములవాడ కానీ కూడూరు నుంచి ఏమైనా చొప్పదండి నుంచి కానీ అక్కడి నుంచి కూడా 2 మండలాలు మొత్తం దాదాపు 20,000 మంది ఈ జిల్లా నుంచి బయలుదేరడానికి కోసం అన్ని విధాల, ఎందుకంటే బస్సులు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎల్లుండి బయలుదేరడానికి కోసం కూడా చాలా మంది ఉత్సాహపడుతున్నారు. రైతాంగం కూడా పనులు తక్కువైనా కనుక మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం. వెహికల్స్ సరిపోక ఈ లిమిట్ చేసుకొని 5,000 మందికి బస్సులు పెట్టుకున్నాం. పోతే ఇంకా మిగతా కార్లు గీర్లు వచ్చే వాళ్ళు కూడా దాదాపు 500 నుంచి 1000 ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చడం కోసం సిద్ధమవుతున్నారు. దీన్ని సభను సక్సెస్ చేయాలి. ఎందుకంటే 15 నెలలు 16 నెలల లోపటే ఒక దుర్మార్గమైన పాలన చూసాం. ఎందుకంటే ప్రపంచంలో లేని విధంగా ఈ ప్రభుత్వం నడిచింది. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు. ఇది మా ఇంటి పార్టీ, మేము వస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా మేము రాము అనే మాట ఎక్కడ వినబడతలేదు. ఎక్కడికైనా మహిళలు కూడా మేము వస్తాం కేసీఆర్ సార్ చూడడానికి, ఎన్నో సభలకు వచ్చినాం, కేసీఆర్ సార్ ఉద్యమంలో కూడా సారెంబడ నడిచినాం, మేము వస్తామని చెప్పేసి సారంగపూర్ అయితే లచ్చనాయక్ తాడలో మేమే సపరేట్ బస్సు పెట్టుకుంటాం, మహిళలందరం కూడా తరలి వస్తామని ఒక సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. మరి మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గం ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రజలందరూ కూడా మరి వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు కూడా మరి టీవీల ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మాటలు వినాలి. మళ్ళీ మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీ అందరూ ఆశీర్వదిస్తే మనం అందరం బాగుపడాలంటే, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి అని అంటే ఇటువంటి విధ్వంసమైన మరి ముఖ్యమంత్రి తొలగిపోవాలి, వికాసం వైపు పరుగులు పెట్టే కేసీఆర్ రావాలని చెప్పేసి మీ అందరూ ఎదురు చూస్తున్నట్టే మీ అందరూ మీడియా ద్వారా, టీవీల ద్వారా కూడా సార్ మాటలు విని ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమల్లో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగుల సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ తూమ్ రవీందర్, కార్యదర్శి సత్యనారాయణ, కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, కిషన్, గండు కృష్ణమూర్తి, మేరుగు సతీష్, కె లక్ష్మణ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్ ఆధ్వర్యంలో 25 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాంతయ్య, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, ఎంపీడీఓతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఓ పేపర్ బాయ్ సత్తా చాటాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ పావని దంపతుల కుమారుడు శ్రీచరణ్ స్థానికంగా ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి చిన్నపాటి వ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తూ ఉండగా అమ్మానాన్నలకు ఆసరగా నిలవాలనే ఉద్దేశంతో శ్రీచరణ్ పేపర్ బాయ్గా చేరాడు. ఇంటింటికి పత్రికలను వేస్తూ చదువులోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో 468/470 మార్కులు సాధించాడు. పాఠశాల స్థాయి నుండి చదువుపైన ఆసక్తిని కనబర్చిన శ్రీచరణ్ 10th లో 9.5 జీపీఏ సాధించాడు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని శ్రీచరణ్ తెలిపాడు. నా పేరు శ్రీచరణ్,
నేను జగిత్యాల జిల్లాలో ఉంటున్నాను. నేను ఇంటర్కి శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నాను. నాకు 470 మార్కులకు గాను 468 మార్కులు ఇంటర్ ఫలితాలలో వచ్చాయి. నేను రోజు పొద్దున 5 గంటలకు లేచి పేపర్ వేయడానికి వెళ్తాను. రోజు 10 గంటల వరకు లేదా 11 గంటల వరకు చదువుకొని పడుకుంటాను. అది ఎంపీసీ గ్రూపు ఫస్ట్ ఇయర్. చేసారన్న మా మనవాడు 5 గంటలకు లేచి పేపర్ వేసి వస్తాడు. వచ్చి మళ్ళీ తయారై కాలేజీకి వెళ్తాడు. ఎప్పటికో రాత్రి చదువుకుంటాడు, హోంవర్క్ చేసుకుంటాడు 2 దాకా. అసలు నిద్ర 1 గంట కూడా పోడు. మళ్ళీ లేచి పేపర్ వేసి వస్తాడు. మాకు సంతోషమే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని సుమిత్రాశ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు మడ్డి స్వప్న, ఎల్లా పోగల చంద్రశేఖర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. గల్ఫ్లో అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డ సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన తీగల గంగరాజం ఇటీవల ఇండియాకు రాగా ఆయనను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. గంగరాజం సొంత గ్రామం చేరుకునేందుకు సహకరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరెన్ని అంజన్రావు, గ్రామశాఖ అధ్యక్షులు అవారి మనోహర్, ఏళ్ల దశరథం, ఏనుగుల పరశురాములు పాల్గొన్నారు. తీగల గంగరాజం అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం జీవనోపాధికై దుబాయ్ వెళ్ళడం జరిగింది. ఆయన అనుకోకుండా నెల క్రితం అనారోగ్యంతో అక్కడ బాధపడుతూ ఉంటే చికిత్స చేయించుకోవడానికి చేతులు చిల్లిగవ్వ లేకుండా ఇబ్బందులు ఉంటే మేము వెళ్ళి ఇక్కడ వారి కుటుంబం మేము వెళ్ళి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అనేటువంటి ఆజీనా గారికి తెలియజేయంగానే 2 రోజుల లోపల ఆయన్ను ఇండియాకి వచ్చేట్టు సహాయం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మెరుగైన చికిత్స కోసం సహాయం చేయడం జరిగింది. గత నెల క్రితం నేను గల్ఫ్లో ప్రైవేట్ విజయం పోయి అయితే ప్రమాదవశాత్తు హాస్పిటల్ ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. అయితే నాకు అక్కడి నుండి దుబాయ్ నుండి బయటకి ఇండియాకు రావాలంటే నాకు బాగా కష్టం అయిపోయింది. ఏం చేయాలో నాకు తోయలేదు. చిన్న దగ్గరికి ఇవి తెలియడంతో చిన్న వెంటనే పట్టించుకొని చిన్న టీం ద్వారా నన్ను ఇండియాకు తెప్పించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలేరియా నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి. అవగాహన ర్యాలీని ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్. బీఆర్ఎస్ హయాంలో రైతుల నిలువు దోపిడీ. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. రైతులకు పలు సూచనలు చేసిన కరీంనగర్ కలెక్టర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల నిరసన ర్యాలీ.
వివిధ పార్టీల ఆధ్వర్యంలో మృతులకు ఘన నివాళి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.